కంచిపట్టు చీరల సామ్రాజ్యం వారాహి సిల్క్స్ 4వ స్టోర్ ఇప్పుడు మన పాట్నీ సెంటర్ లో సెప్టెంబర్ 27 గొప్ప ప్రారంభం. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్న ట్రావెల్ బస్సులో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మియాపూర్ నుంచి రాజమండ్రికి వెళ్తుండగా ఎస్ఆర్ నగర్ వద్ద మెట్రో స్టేషన్ కింద ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. నడుస్తున్నటువంటి బస్సులోనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సును ఆపేసినటువంటి డ్రైవర్ రోడ్డుపైనే ఆ బస్సును ఆపేశాడు. ప్రయాణికుల్ని కిందకు దింపడంతో పెద్ద ప్రమాదం అయితే తప్పింది. అప్పటికే బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. ఇక అటుగా వచ్చినటువంటి వాహనదారులు ఆ అగ్ని ప్రమాదాన్ని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఉమేష్ చంద్ర స్టాచ్యూ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తగలబడుతున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారాయి. బస్సులో మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల వారు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఇంజన్లో మంటలను గుర్తించి బస్సును పక్కకు ఆపేశారు డ్రైవర్. ఇక బస్సులో ప్రయాణికులు వెంటనే దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్నటువంటి శ్రీ సాయి బాలాజీ ట్రావెల్స్ బస్సులో ఈ యొక్క సంఘటన చోటు చేసుకుంది. ఎస్ఆర్ నగర్ సిగ్నల్ వద్ద ప్రయాణికులను ఎక్కించుకున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు బయలుదేరేందుకు సిద్ధమైంది. ఆ సమయంలో సెల్ఫ్ మోటార్ బ్యాటరీస్ కనెక్షన్స్ వద్ద ఏదో తప్పిదం జరగడంతో మంటలు చెలరేగాయి. వెంటనే అలర్ట్ అయినటువంటి డ్రైవర్ బస్సులో ప్రయాణికులందరూ కూడా వెంటనే దించేశారు. మియాపూర్లో బస్సు ప్రారంభం కావడానికి ముందు గంటన్నర పాటు ఇంజన్ ఆన్ చేసి అన్ని చెక్ చేశామని ఫైర్ యాక్సిడెంట్ అయినటువంటి ట్రావెల్స్ బస్ యాజమాన్యం తెలిపింది. అప్పుడు అంతా కరెక్ట్గానే ఉందని, దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు కాబట్టి ఏసీతో సహా అన్ని చెక్ చేసుకున్నాకే బస్సు రోడ్డు మీదకు వస్తుందని, బస్సు ఎస్ఆర్ నగర్కి రాగానే డ్రైవర్ ఫోన్ చేసి బస్సు స్టార్ట్ అవ్వట్లేదని చెప్పాడు. ఏం జరిగిందని ఫోన్లో మాట్లాడుతుండగానే బస్సుల నుంచి పొగలు వస్తున్నాయని డ్రైవర్ చెప్పాడు. వెంటనే ప్రయాణికులను దింపమని చెప్పారని బస్సు ఓనర్ అన్నారు. ఇక బస్కి అన్ని ఫిట్నెస్ పారామీటర్ ప్రాపర్గా ఉన్నాయని, నెల రోజుల క్రితమే బస్సుకి ఫిట్నెస్ టెస్ట్ రాజమండ్రిలో చేయించారని కూడా ఆ బస్సు ఓనర్ తెలిపారు. ఇక ట్రావెల్స్ బస్సు ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదానికి గురైందని సమాచారం అందిన వెంటనే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ అక్కడికి ఈ అంశానికి సంబంధించిన రివ్యూ చూశారు. లా అండ్ ఆర్డర్ ఫైర్ డిపార్ట్మెంట్ పోలీసులకు వెంటనే స్పాట్కి చేరుకోమన్నారు. ఫైర్ ఇంజన్ స్పాట్కి చేరుకొని మంటలను అదుపు చేయడంతో ప్రమాదం తప్పిందని, బస్సులో ప్రయాణిస్తున్న అందరూ సేఫ్గా ఉన్నారని, షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని కూడా నిర్ధారించామని, ఫైర్ యాక్సిడెంట్కి బస్ ఫిట్నెస్ లోపం కారణమని తేలితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని కూడా అన్నారు. ఇక ప్రమాదం ఎలా జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని వెస్ట్ జోన్ డీసీపీ అన్నారు. ఏదేమైనా కూడా ఈ యొక్క ప్రమాదం ఒక్కసారిగా కలకలం రేపింది. ఎస్ఆర్ నగర్ ప్రాంతం వద్ద ఈ యొక్క అగ్ని ప్రమాదం తలెత్తడంతో అక్కడ ఉన్నటువంటి వారందరూ ప్రయాణికులు కూడా భయాందోళనకు గురయ్యారు. ఇక దసరా వచ్చిందంటే చాలు హైదరాబాద్ నుంచి సొంత ఊర్లకు జనం పరుగులు తీయడం సహజమే. ఈసారి దసరాకు కూడా హైదరాబాద్ నుంచి ఇప్పటికే జనం సొంత ఊర్లకు తరలి వెళ్తున్నారు. అయితే సొంత వాహనాలు ఉన్నవారి సంగతి సరే, కానీ బస్సులు రైళ్లలో వెళ్లాలనుకునేటువంటి వారికి మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బస్సులు రైళ్లలో రద్దీ పెరిగిపోయింది. ప్రత్యేక బస్సులు వేసినప్పటికీ కూడా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. స్పెషల్ ట్రైన్స్ బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరో 4 రోజుల పాటు ప్రయాణికుల రద్దీ కొనసాగనుంది. ఆర్టీసీ బస్సులు, రైళ్లతో పాటు ప్రైవేటు బస్సులు, సొంత వాహనాలలోనూ జనం పల్లెబాట పట్టారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈసారి ఆర్టీసీ 7,754 ప్రత్యేక బస్సులను కూడా నడిపేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ నెల 27, 28, 29 తేదీలలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా అంచనా వేస్తుంది. ఈ మేరకు నగర శివార్ల నుంచే ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఉప్పల్, ఎల్బీ నగర్, హయత్ నగర్, సాగర్ రింగ్ రోడ్డు, మెహదీపట్నం, ఆరంగర్ తదితర ప్రాంతాల నుంచి బస్సులు బయలుదేరనున్నాయి. మరోవైపు హాస్టళ్లలో ఉండే విద్యార్థులు సొంత ఊర్లకు వెళ్లేందుకు వీలుగా బస్సులను నేరుగా హాస్టళ్ల నుంచి కూడా ఆయా జిల్లా కేంద్రాలకు నడిపేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఏదేమైనా కూడా ప్రస్తుతం దసరా సీజన్లో అందరూ ప్రయాణాలు చేద్దాం అనుకుంటారు కాబట్టి ప్రైవేట్ ట్రావెల్స్లో కూడా ఇలాంటి అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం అయితే వారికి తీవ్ర కొంత భయాందోళనకు గురి చేసినటువంటి అంశంగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.